నాకు జీవి అంటే బాగా ఇష్టం అన్నారు కదా. అవునండి. సో మరి ఇప్పటి ఆయన నుంచి కాదండి, ఎప్పటి నుంచో. అదే మరి ఇన్ని సినిమాల దాకా ఆయన్ని ఈ సినిమా వరకు ఎందుకు ఆయన టచ్ చేయలేదు మీరు? ఇంతకుముందు ప్రీవియస్గా డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్లతో అవును. ఖుషీకి హేషంతో చేశారు, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు నాకు తెలుగుకి. ఫస్ట్ నిన్ను కూడా చేసిన తర్వాత గోపితో కనెక్షన్ ఎక్కువైపోయింది. గోపి సుందర్తో గోపి సుందర్తో చాలా ఈజీగా ఉండేది. ఆ లైట్ హార్టెడ్ మెలడీస్కి దానికి అది బాగుండేది. తర్వాత ఖుషీకి వచ్చేసరికి హిషామ్ది అప్పుడే దర్శన్ అని ఒక పాట రిలీజ్ అయింది. అవును. నాకు కొంచెం ఈ అర్బన్ కాశ్మీర్ వ్యాలీ ఆ హిషామ్ వాయిస్ బాగుంటుంది అని అది పెట్టా. జీవితం ఎప్పుడు సినిమా చేద్దాం అనుకున్నాను అంటే ఒక రా ఫిల్మ్ చేసినప్పుడు ఓకే. అటు మెలడీ ఇటు రానెస్ రెండు ఆయన హ్యాండిల్ చేస్తాడు అనమాట. మీరు అసురం చూడండి, ఆ ఫ్లూట్ బీజిమ్స్ కానీ ఆ రానెస్లో ఉండే బీజిమ్స్ కానీ చాలా బాగుంటుంది. అలాగే అడుకాలం జీవి ఏంటంటే రెండు పక్కల పదులున్న కత్తండి. లైక్ ఒక కంటతడి పెట్టించే మెలడీస్ ఇవ్వగలడు, మ్యూజిక్ ఇవ్వగలడు, భయం వేసిపోయే క్రైమ్ మ్యూజిక్ కూడా చేయగలడు. రేర్ కాంబినేషన్. అందుకే ధనుష్ వీళ్ళందరూ కూడా జీవిని వదలరు. ఈ సినిమా నాకు అలాంటి గ్రౌండ్ ఇచ్చింది. ఓకే. అంటే వెరీ నేటివ్ అయ్యప్ప స్వామి బ్యాక్గ్రౌండ్, క్రైమ్, ఎమోషను, మనిషి చూస్తున్నప్పుడు ఎమోషనల్ అవ్వాలి, భయపడాలి, బాధపడాలి, లైక్ నవ్వు వచ్చినప్పుడు నవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి షేడ్స్ అన్ని. దానికి జీవి గారు కరెక్ట్ అనిపించింది. అతను ఆర్టిస్ట్గా బిజీ, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాకి బీజిఎం కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైం స్పెండ్ చేయగలిగాడా? ఏమన్నా ఆయన ఒక మిరాకిల్ మ్యాన్ అండి. మీకు కొన్ని చెప్తే ఇలా కూడా జరుగుతుంది అనుకుంటారు. ఆయన ట్యూన్కి ఎంతసేపు తీసుకుంటాడో తెలుసా? ఆయన నేషనల్ అవార్డు వచ్చిన 3 ట్యూన్లు 10 నిమిషాలే. 15 నిమిషాల కంటే ఏ ట్యూన్ చేయడు అతను. ముందే చెప్తాడు, నేను 10 నిమిషాల్లో ఇస్తున్నాను అనుకుని నేను సరిగ్గా చేయట్లేదు అనుకోకండి, డబ్బులు తీసుకొని నేను ఏ ట్యూన్ నేను ఇలాగే చేస్తాను. 10 నిమిషాల్లో పల్లవి చరణం అన్నీ చేసి ఇచ్చేస్తాడు. నోట్స్ అంతా రాసేస్తాడు. ఆయనకు ఒక పెద్ద టీం ఉంది. ఏ సినిమాకి ఆ సినిమా టీం ఉంటుంది. ప్రోగ్రామ్ అంతా రాసి ఇచ్చేస్తాడు. ఇంకా ఆయన మనకు ఉండడు. ఓకే. మన స్టూడియోలో కూర్చొని మనకు ఒక మనిషిని అప్ చెప్తాడు. ఇంకా మనకు ఎలా కావాలంటే అలా రికార్డింగ్ చేపిస్తారు, ఏది కావాలన్నా కరెక్షన్ చేస్తారు. అది నాకు అసలు విపరీతంగా ఆశ్చర్యం అనిపించింది. ఆయన హీరోకి మొన్న యాలలో యాలలో సాంగ్ ఉందా, అందులో ఒక బీజియం కావాలని ఫోన్ చేశా. 2 శివ గారు అన్నారు, ఎక్కడికి రావాలన్నా, షూటింగ్కి రండి అన్నాడు. షూటింగ్ వస్తే ఆయన హీరోగా చేస్తున్నాడు. క్యారవెన్లో కూర్చోండి సార్ అన్నాడు. లోపలికి వచ్చాడు, 5 నిమిషాలు టక్ కొట్టాడు. ఎవరో వచ్చి షార్ట్ ఓకే సార్ అన్నాడు. ఓకేనా సార్ అన్నాడు. సరే బాయ్ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఒక మనిషి, నేను జీవితంలో ఇన్స్పిరేషన్ ఏంటి నాకు, మనం చేయలేమనుకొని ఒక పనే చేస్తుంటామా, లేదంటే ఒక పని ఇష్టంగా ఒక పని చేస్తుంటే, కానీ మనిషి తలుచుకుంటే 4-5 పనులు ప్లాన్ చేసుకుంటే చేయొచ్చు అనేది జీవిలో కనపడుతుంది. మీరు అసలు అతను పనిచేసే విధానం చేస్తే ఇంత క్వాలిటీ ఎలా వస్తుందని ఆశ్చర్యపోతారు. అంటే అతను అలాంటి సిస్టమ్ ఫామ్ చేసుకున్నాడు. రెహమాన్ గారి దగ్గర ఆయన వర్క్ చేశాడు కదా, రెహమాన్ గారి స్టైల్ కూడా అంతే. ప్రతిదీ ఆయన చేయడు, బట్ చివరికి ఆయన చేసిందే వస్తుంది. డిజైన్ చేసుకుంటారు సిస్టమ్ని. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. నేను ఇప్పుడు ఒక కథ అవుతున్నప్పుడు ఇంకో కథ జోలికి వెళ్ళలేను, వేరేది ఆలోచించలేను. మళ్ళీ ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ బ్రెయిన్ నెక్స్ట్ ఏంటి అనేది వస్తుంది. కానీ జీవి చూసిన తర్వాత అనిపించింది, ప్యాలర్గా చేయొచ్చు, కరెక్ట్గా మనం దాన్ని పుష్ చేయాలి, టీం ఉండాలి అని.